హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి సైకాలజీ క్విక్ రివిజన్ బిట్స్ అనమాట. ఇవి మీకు 100+ బిట్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మనం క్విక్ రివిజన్గా ఒక 4 or 5 వీడియోస్ అందించడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే ఎమోషన్ అనే ఆంగ్ల పదం ఎమోవర్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. అయితే ఎమోవర్ అనగా అర్థం ఏమిటి? కలియపెట్టిన మానసిక స్థితి, ఉద్వేగపరచుట, ఉత్తేజపరచుట. ఏదైనా సరే ఎమోవర్కి మీనింగ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ డెజావు అనే ఫ్రెంచ్ పదానికి అర్థం. డెజావు అనే ఫ్రెంచ్ పదానికి అర్థం మిథ్యా పరిచయ భావన. ప్రతి తార్కిక ప్రక్రియను తిరిగి వెనుకకు కూడా చేయవచ్చు అని గ్రహించలేకపోవడం. విపర్యాత్మకత లేదా విపర్యాత్మక భావన లోపం. సగం లేదా మధ్యలో ఆపివేసిన పనులు పూర్తిగా చేసిన పనుల కంటే బాగా గుర్తుండే ప్రక్రియ. జైగార్నిక్ ప్రభావం. కొత్త స్మృతికి పాత స్మృతి అడ్డుపడడం, ప్రస్తుత స్మృతికి గత స్మృతి అడ్డుపడడం అన్నది పురోగమన అవరోధం. మనిషి మనస్సులో అచేతన వ్యవస్థలో ఉండి జంతువాంఛ కలది మరియు మంచి చెడు ఆలోచించకుండా ఆనంద సూత్రంపై, తక్షణ ప్రతిఫల సూత్రంపై పనిచేసేది జీవ సంబంధమైనది ఏది? ఇడ్ లేదా అచిత్తు. భాషలోని పదాలను గ్రహించడంలోనూ వీటిని వాడడంలోనూ పూర్తి అసక్తతను కలిగి ఉండుట అఫేసియా. డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎలిజబెత్ హార్లాక్. ఆన్ బికమింగ్ ఏ పర్సన్ గ్రంథ రచయిత కార్ల్ రోజర్స్. సింథటిక్ స్ట్రక్చర్స్ గ్రంథ రచయిత నామ్ చామ్స్కీ. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత W.C. బాగ్లే. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత J.P. చాప్లిన్. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత కోహిలర్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత థార్నడైక్. థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథ రచయిత వైగోట్స్కీ. ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత మరియు మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరు? ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత, మానసిక ఆరోగ్య ఉద్యమ మూల పురుషుడు ఎవరంటే క్లిఫర్డ్ బీర్స్. మానవతావాద మూల పురుషుడు అబ్రహం మాస్లో. ప్రజ్ఞాలబ్ధి భావనను మరియు ప్రజ్ఞాలబ్ధి సూత్రంను ప్రతిపాదించిన వారు విలియం స్టెర్న్.
వికాసం అంటే శరీర ఆకారాలను, శరీర అవయవాల యొక్క ప్రాకార్యాలను సమైక్యం చేసే విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని నిర్వచించిన వారు అండర్సన్. జన్మతః ప్రతి వ్యక్తిలో ఉన్న సహజ శక్తులు ఎలాంటి అనుభవం, శిక్షణ లేకుండానే వయస్సుకు అనుగుణంగా క్రమంగా వికసించడాన్ని ఏమంటారు? పరిణతి. వికాసం గర్భస్థ శిశువు నుండి జీవిత పర్యంతం కొనసాగుతూ ఉంటుంది. మొదట ఒక సూక్ష్మ కణంతో ప్రారంభమైన మనిషి జీవితం చనిపోయేంత వరకు కూడా అనేక మార్పులు జరిగి కొత్త కణాలు ఏర్పడుతూ కొనసాగుతూ ఉంటుంది అన్నది ఈ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది. అంటే వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అనే సూత్రాన్ని తెలియజేస్తుంది. శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని వికాసంలో వేగంను, అభివృద్ధిని అంచనా వేయడం అన్నది ఈ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది. వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అనే దాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే అంచనా వేయడం, భవిష్యత్తును అంచనా వేయడం అనేది ప్రాగుక్తీకరించడాన్ని తెలియజేస్తుంది. మానవుని కణంలో కేంద్రకంలో ఉండే శారీరక క్రోమోజోముల సంఖ్య 22 జతలు. ప్లస్ లైంగిక క్రోమోజోముల సంఖ్య 1 జత. టోటల్గా మనకి ఎన్ని ఉంటాయి ఒక కేంద్రకంలో అంటే 23 జతల క్రోమోజోములు ఉంటాయి, పెయిర్స్. అయితే టోటల్గా ఎన్ని ఉన్నట్లు 46 క్రోమోజోములు ఉంటాయి. తల్లిదండ్రులకు పూర్తి విరుద్ధమైన లక్షణాలు కలిగినటువంటి పిల్లలు పుట్టడం అన్నది అనువంశికత నియమాలలో ఏ లక్షణాన్ని సూచిస్తుంది? ఇది గ్రెగర్ మెండల్ సూచించినటువంటి అనువంశికత నియమాలు 3 సూచించారు. మరి ఆ 3 నియమాల్లో ఈ ప్రతిగమన నియమం అనేది ఒకటనమాట. నెక్స్ట్ వన్, జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం కూడా పరిసరం అని నిర్వచించిన వారు ఎవరు? జన్యువులు కాకుండా వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి విషయం కూడా పరిసరమే అని అనినది బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథంలో ఎక్కువ తెలివితేటలు గల పిల్లలకు ప్రతిభాశీలురైన పిల్లలు కలిగే అవకాశం ఎక్కువగా ఉందని తెలియజేసిన వారు ఎవరంటే గాల్టన్, హెరిడిటరీ జీనియస్ గ్రంథం ద్వారా. 19 జతల సమరూప కవలలపై పరిశోధనలు చేసిన వారు ఎవరు అంటే న్యూమన్. వ్యక్తి యొక్క జీవిత కాలాన్ని 10 దశలుగా విభజించిన వారు ఎలిజబెత్ హార్లాక్. అనువంశికత నియమాలను 3 రకాలుగా వర్గీకరించిన వారు ఎవరు? గ్రెగర్ మెండల్. సారూప్యత నియమము, వైవిధ్య నియమము, ప్రతిగమన నియమము. రాము అనే విద్యార్థి కంటి ముందు ఉన్నటువంటి విషయాలను మాత్రం చూసి విశ్లేషించగలడు, వర్గీకరించగలడు. అయితే మరి ఆ సైకాలజీ ప్రకారం రాము ఉన్నటువంటి దశ కంటి ముందు ఉన్నటువంటి విషయాల్ని మాత్రమే విశ్లేషించగలడు, వర్గీకరించగలడు. కాబట్టి ఉత్తర బాల్య దశ మూర్త ప్రచాలక దశలో ఉన్నట్లు అర్థం. ఈ దశ పిల్లలు తన గురించి ఇతరులు తెలుసుకోవాలి, తనను అందరూ కంటే బాగా గుర్తించాలి, ముఖ్యంగా భిన్న లింగీయులు గుర్తించాలని అనుకుంటారు. ఎవరు అంటే కౌమార దశలో ఉన్నటువంటి పిల్లలన్నమాట. పాత్ర గుర్తింపు కోసం ఎక్కువగా ఆలోచిస్తుంటారన్నమాట. నెక్స్ట్ వన్, నాయకారాధన కూడా ఆ దశలో ఎక్కువగా ఉంటుంది. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నటువంటి దశ. ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్నటువంటి దశ అని పేర్కొన్నవారు స్టాన్లీ హాల్. పుట్టినప్పుడే బాగా అభివృద్ధి చెంది ఉండేటటువంటి జ్ఞానేంద్రియము ఏది అంటే
స్పర్శ. రెండవ జ్ఞానేంద్రియం పుట్టిన వెంటనే అత్యంత వేగంగా వికాసం చెందే రెండవ జ్ఞానేంద్రియం ఏది అంటే రుచి. అన్నింటికంటే అత్యంత చివరగా అభివృద్ధి చెందేటటువంటి జ్ఞానేంద్రియం ఏది అంటే దృష్టి. పుట్టినప్పుడు తల నిలుపలేని శిశువు సాధారణంగా ఎన్నవ నెలలో తల నిలుపగలడు? 4వ నెల. శైశవ దశ పూర్తయ్యే నాటికి పిల్లవానిలో ఏర్పడే దంతాల సంఖ్య 8+8 16. జరగబోయే కుంటనం వల్ల ఏర్పడే శిశువులోని ఉద్వేగము వ్యాకులత అవుతుంది. ఇంతకు మునుపు జరిగిపోయిన భయానక విషయాలు సంఘటనలు తలుస్తూ తిరిగి అవి భవిష్యత్తులో ఎదురవుతాయని ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడ్డాన్ని ఏమంటారంటే వ్యాకులత అంటారు. అంటే ఇంతకు ముందు జరిగిపోయినటువంటి భయంకర విషయాలు అనేటటువంటివి భయానక విషయాలు అనేవి మళ్ళీ జీవితంలో అట్లాంటి సిచ్యువేషన్స్ రావచ్చేమోనని భయపడడం వ్యాకులత. ముద్దు పలుకుల దశకాలం 4 నుంచి 12 నెలలు. శీషోర్ ప్రకారం 10 సంవత్సరాల నాటికి శిశువు సుమారు ఎన్ని పదాలు నేర్చుకోగలుగుతారు అంటే 34,000. చామ్స్కీ దృష్టిలో పిల్లల యొక్క మెదడు భాషార్జన చేసే యంత్రము. చామ్స్కీ ప్రకారం భాషాపరమైనటువంటి సామర్థ్యం పుట్టుకతోనే వచ్చే సామర్థ్యం. దీనిని వీరు ఇలా పేర్కొన్నారు, LADగా పేర్కొన్నారు. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్, భాషార్జన ఉపకరణంగా పేర్కొన్నారు. పుట్టుకతోనే వచ్చినటువంటి సామర్థ్యాన్నే LADగా పేర్కొన్నారు. భాషాభ్యసనంలో నమూనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? నమూనాభ్యసనం అని కూడా అంటారు. ఆల్ఫ్రెడ్ బండూరా. నెక్స్ట్ వన్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు జీన్ పియాజే. ఉద్దీపనలను లేదా సమాచారాన్ని పరిసరాల నుండి గ్రహించి ఇంతకు పూర్వం ఉన్నటువంటి స్కీమాలతో అంతరీకరణం చేయడాన్ని ఏమంటారు? దానిని సాంశీకరణం లేదా స్వాయత్తీకరణం అంటారు. అంటే ఉద్దీపనలు లేక సమాచారాన్ని పరిసరాల నుంచి గ్రహించి ఇంతకు పూర్వం ఉన్నటువంటి స్కీమాలతో అంతరీకరణ చేయడాన్నే మరి సాంశీకరణం లేదా సాహిత్యీకరణం అని అంటారు. నూతన జ్ఞానాన్ని ఆహ్వానించి పాత విధానాన్ని మార్చి నూతన పరిస్థితులకు అనుగుణ్యంగా నూతన విధానాన్ని రూపొందించుకోవడం. నూతన జ్ఞానాన్ని ఆహ్వానించుకొని పాత జ్ఞానాన్ని మార్చి నూతన పరిస్థితులకు అనుగుణంగా నూతన విధానాన్ని రూపొందించుకోవడాన్ని అనుగుణ్యత లేదా సమన్వయపరచడం అని అంటారు. ఒక వస్తువు తన ఎదుట లేకపోయినా అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అనే భావన, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే ఇంద్రియ చాలక దశ కాలము 8 నుండి 12 నెలల మధ్య. తాను నడుస్తుంటే తనతో పాటు సూర్యుడు కూడా నడుస్తున్నాడని అనుకోవడం అహం కేంద్ర స్వభావం. అలాగే మనకి క్రీడలు ఉన్నాయి కదండి, క్రీడలు ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సహకార క్రీడ. ఈ క్రీడలన్నీ కూడా మనకి పూర్వ బాల్య దశలో ఏర్పడతాయి కదా. ఈ క్రీడల గురించి కూడా ఒకసారి చూసుకోండి. అంతర్బుద్ధి దశలో శిశువుకు ఉండేటటువంటి పరిమితులు, పదిలపరుచుకునే భావనా లోపము, విపర్యాత్మక భావనా లోపం అనేటటువంటి అంతర్బుద్ధి దశలో శిశువుకు ఏర్పడేటటువంటి పరిమితులు. నెక్స్ట్ వన్, నైతిక వికాస సిద్ధాంతంను 3 సాంప్రదాయ స్థాయిలలో వివరించిన వారు ఎవరంటే లారెన్స్ కోల్బర్గ్. మనిషి యొక్క నైతిక వికాసము ఏ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుందని కోల్బర్గ్ భావించారు అంటే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుందని భావించారు. తనను తన సమూహంలోని సభ్యులు తనను సమూహంలోనికి రానివ్వకుండా ఉండడం ద్వారా తాను చేసింది తప్పని గ్రహించిన రాము ఉన్నటువంటి దశ కోల్బర్గ్ ప్రకారం సాంప్రదాయ స్థాయిలోని 3వ దశలో ఉన్నట్లు అర్థం. మనోలైంగిక వికాస దశలను విమర్శించి మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అంటే ఎరిక్ ఎరిక్సన్.
వ్యక్తి యొక్క అహమునకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి సిద్ధాంతం. వ్యక్తి యొక్క అహమునకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి సిద్ధాంతం మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఒకే వ్యక్తిలోని వివిధ లక్షణాలలో కూడినటువంటి ప్రవర్తనలో వివిధ సందర్భాలలో కనిపించే తేడాలు, వైరుధ్యాలు, అలాగే వివిధ అభిరుచులలో, వైఖరులలో, సామర్థ్యాలలో కనిపించే తేడాలు. చూడండి, ఒకే వ్యక్తిలో వివిధ అంశాలలో కలిగే తేడాలను ఏమంటారు? వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. గత అనుభవాల ఫలితంగా సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రయత్నం అని నిర్వచించిన వారు ఎవరంటే మెక్డోగల్. అమూర్త ఆలోచన చింతనా శక్తియే ప్రజ్ఞ. అమూర్త ఆలోచన చింతనా శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు అంటే టెర్మన్. విభిన్న ఆలోచనయే సృజనాత్మకతని నిర్వచించిన వారు. విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అని నిర్వచించిన వారు గిల్ఫర్డ్. అంటే సృజనాత్మకత అంటే ఏంటి? విభిన్న ఆలోచన. సమైక్య ఆలోచన అయితే ప్రజ్ఞ. ప్రజ్ఞను శాస్త్రీయంగా కొలిచినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆల్ఫ్రెడ్ బినే. సమైక్య ఆలోచన కలిగిన వారు ఎవరంటే ప్రజ్ఞావంతులు. వ్యక్తుల తెలివితేటలను కొలవడానికి సైకాలజిస్టులు ఉపయోగించేటటువంటి కొలమానం ఏది అంటే ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి అనే భావనను ప్రవేశపెట్టిన వారు విలియం స్టెర్న్. విస్క్ అంటే వెస్లర్ బాలల ప్రజ్ఞామాపనిని రూపొందించిన వారు 5 నుండి 15 సంవత్సరాల వారికి అన్నమాట. ఇది ఎవరు రూపొందించారంటే వెస్లరే. ద్వికారక, సామాన్యకారక, నిర్దిష్టకారక లేదా జీకారక, ఎస్కారకం సిద్ధాంతకర్త ఎవరు? ద్వికారక సిద్ధాంతకర్త. ప్రజ్ఞ సిద్ధాంతాల్లో ద్వికారక సిద్ధాంతం ఉంటుంది కదా, ఈ సిద్ధాంతకర్త చార్లెస్ పియర్మన్. ఏకకారక సిద్ధాంతం అయితే బినే, టెర్మన్, స్టెర్న్. ద ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు? చార్లెస్ పియర్మన్. అక్షరాలు, పదాలు, గుర్తులు, సంకేతాలు, అంకెలు, సంఖ్యలు, నమూనాలు, చిత్రపటాలు మొదలగు వాటిని గ్రహించగలిగే సామర్థ్యము మరియు వాటి ద్వారా ఎదురయ్యే సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యము అనేది థార్నడైక్ ప్రకారం అమూర్త ప్రజ్ఞ. ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం రూపకర్త ఈఎల్ థార్నడైక్. ప్రజ్ఞా రకములపై హోవార్డ్ గార్డెనర్ రచించిన గ్రంథం ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అను మాటను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు. ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే మాటను మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరంటే లియోన్ పెయిన్. మరి దీనిపై ఎక్కువగా పరిశోధనలు చేసిన వారు ఎవరంటే గోల్మన్. మరి గోల్మన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞపై రచించినటువంటి గ్రంథం ఏది అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనే గ్రంథాన్ని రచించారు. విద్యా సంబంధమైనటువంటి సహజ సామర్థ్య పరీక్షమాలలకు ఉదాహరణ ఏమిటి? విద్యా సంబంధమైనటువంటి సహజ సామర్థ్య పరీక్షలకు ఉదాహరణ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్, డిఏటిబి, డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటే భేదాత్మక సహజ సామర్థ్య పరీక్షమాల, మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్. మొట్టమొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించి అభిరుచి ప్రజ్ఞావళిని రూపొందించిన వారు ఎవరు? రూపొందించిన వారు స్టాన్లీ హాల్. మొట్టమొదటిసారిగా పిల్లల రిక్రియేషన్కు సంబంధించినది. శిశు మనోవిజ్ఞాన మూలపురుషుడిగా పేరుగాంచిన శాస్త్రవేత్త స్టాన్లీ హాల్. చాలా చాలా ఇంపార్టెంట్, ఇటు ఎట్లా వచ్చే అవకాశం ఉంది. వైఖరి మాపనులలో ఎక్కువగా ఉపయోగించేది లైకర్ట్ సంకలన నిర్ధారణ మాపని. జేఎల్ మొరినో రూపొందించినటువంటి సాంఘిక మితి అనున్నది వైఖరి మాపని. ఇది ఒక వైఖరి మాపని. తుల్య ప్రత్యక్షాల వైఖరి మాపని. ఇవన్నీ కూడా వైఖరి మాపనలే. నెక్స్ట్ వన్, ప్రత్యేక అంశాల నుండి సామాన్య అంశాలు చెప్పగల వివేచన. ప్రత్యేకం నుండి సాధారణ అంశాలకి చెప్పేటటువంటి వివేచన ఏదంటే ఆగమన వివేచన.
ఆగమనాత్మక వివేచనకు ఉపయోగపడే ఆలోచన రకం హేతుబద్ధ ఆలోచన ఉండాలి. సూత్రాల నుండి ఉదాహరణల వైపు, సూత్రం నుంచి ఉదాహరణల వైపు వెళ్ళేటటువంటి వివేచన ఏది అంటే నిగమనాత్మక వివేచన. అంచెలంచెలుగా ఆలోచించే విధానాన్నే వివేచన అంటారు. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన అని అనినవారు ఎవరంటే గారెట్. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ఏమవుతుంది అంటే ఆగమన వివేచన. మెటాకాగ్నిషన్ అనగా స్వబుద్ధి లేదా విఫలమైన ఆలోచన లేదా సంజ్ఞానాత్మకత లేదా బిగ్ థింకింగ్. వీటన్నింటినీ మెటాకాగ్నిషన్ అని అంటారు, ఏదైనా ఒకటే. అయితే మెటాకాగ్నిషన్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తన ఆలోచనల గురించి ఆలోచించడం. అంటే తను ఏం చేయగలుగుతున్నాడు, తన గురించి వ్యక్తి తన ఆలోచనలను ప్రశ్నించుకోవడం, విశ్లేషించుకోవడం, మదింపు చేసుకోవడం, మానసిక చిత్రాన్నం చేసుకొని ఊహించుకోవడం లాంటి ప్రక్రియలతో పరిశీలించుకోవడమే మెటాకాగ్నిషన్ అవుతుంది. ఒక వ్యక్తి జరిపేటటువంటి ప్రతిచర్యల మొత్తం, ఆ వ్యక్తి చేసేటటువంటి లేదా చేయగల కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వం అని నిర్వచించిన వారు ఎవరు? ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తం అనేది ఆ వ్యక్తి చేసే లేదా చేయగల కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వం అని నిర్వచించిన వారు కాంటర్. ఒక వ్యక్తి నివసించేటటువంటి సంఘంలో ఆ వ్యక్తి పాత్రను హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యమే మూర్తిమత్వం అని నిర్వచించిన వారు. పాత్ర, హోదా అని వచ్చిందంటే E.W. బర్జెస్. విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. చేతన, అచేతన, ఉపచేతన అనే వస్తుంది కదా, వాటిని ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. ఒక వ్యక్తి యొక్క శారీరక మానసిక లక్షణాలతో కూడినటువంటి ప్రవర్తనను ఏమంటారు అంటే శారీరక మానసిక లక్షణాలతో కూడినటువంటి ప్రవర్తన మూర్తిమత్వం. కార్టిల్ ఆల్ఫోర్ట్ ఐసెంక్ రూపొందించినటువంటి మూర్తిమత్వ సిద్ధాంతాలేంటి? కార్టిల్ ఆల్ఫోర్ట్ ఐసెంక్ రూపొందించిన మూర్తిమత్వ సిద్ధాంతాలు లక్షణ సిద్ధాంతాలు. ఔత్సాహికులు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి కలవారు, శ్లేష్మ ప్రవృత్తి కలవారు ఎవరి వర్గీకరణలో కలరు అంటే హిపోక్రటిస్ వర్గీకరణలో కలరు. శరీర ఆకృతి ఆధారంగా స్థూలకాయలు, మధ్యమకాయలు, లంబకృషికాయలుగా వర్గీకరించిన వారు ఎవరు? షెల్టన్ ఎలా రూపొందించారు? ఆకృతి ఆధారంగా రూపొందించారు. సైద్ధాంతిక విలువలు కలిగిన వారు ఎవరి మూర్తిమత్వ వర్గీకరణలో కలరు అంటే స్ప్రేంజర్. ఈ సైద్ధాంతిక విలువలు కలిగిన వారు ఎవరు అంటే శాస్త్రవేత్తలు కలిగి ఉంటారన్నమాట. ఆడపిల్లలు తండ్రిని లైంగికంగా వాంఛించేటటువంటి ధోరణిని ఏమంటారంటే ఎలక్ట్రో కాంప్లెక్స్. ఇడిపస్ కాంప్లెక్స్ అయితే మగపిల్లలు తల్లిని వాంఛించే ధోరణి. చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించేది మరియు ఆనంద సూత్రంపై ఆధారపడి పనిచేసేది ఏది అంటే ఇడ్కు సూపర్ ఈగోకు మధ్య రాజీని కుదిర్చేది వాస్తవ సూత్రంపై ఆధారపడి పనిచేసేది ఏది అంటే ఈగో, వాస్తవ సూత్రం. నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేసేది సూపర్ ఈగో. మానవ దేహంలో అతి ప్రధాన గ్రంథి మరియు మాస్టర్ గ్లాండ్గా పిలువబడేది ఏది అంటే పీయూష గ్రంథి. క్రెటినిజం, మిక్సోడిమా మొదలైనటువంటి లక్షణాలు ఈ హార్మోన్ల వలన వస్తాయి. అవటు గ్రంథి హార్మోన్ వలన వస్తాయి. ఉద్వేగాల హార్మోన్ ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్గా పిలువబడేది ఏది అంటే అడ్రినలిన్ హార్మోన్. ఇది అతివృక్క గ్రంథి విడుదల చేసేటటువంటి హార్మోన్. RIBT రోషాక్ సిర మరకల పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య. RIBT రోషాక్ సిర మరకల పరీక్షలో మొత్తం కార్డుల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. నెక్స్ట్ వన్ TAT ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను రూపొందించిన వారు ఎవరు? ముర్రే మరియు మోర్గాన్. TAT ఇతివృత్త గ్రాహ్య పరీక్షలో ఒక వ్యక్తిపై ప్రయోగించే గరిష్ట కార్డుల సంఖ్య ఎంత అంటే 20+1. మొత్తం కార్డులు ఎన్ని ఉంటాయంటే 30+1 ఉంటాయి. కానీ ఒక వ్యక్తిపై ప్రయోగించేటటువంటి గరిష్ట కార్డుల సంఖ్య 20+1.
ఎంఎంపిఐ మిన్నేసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అనేటటువంటి మూర్తిమత్వ శోధికను రూపొందించిన వారు ఎవరు? హతావే మెకన్లీ. ఇందులో 550 అంశాలు ఉంటాయి. 16 సంవత్సరాలు పైబడిన వారి కోసం ఉద్దేశించబడిందన్నమాట. ఒక సమూహంలోని ఆకర్షణ, వికర్షణ, సాంఘిక సంబంధాలను చూపేటటువంటి పద్ధతిని ఏమంటారంటే సాంఘిక మితి అంటారు. ఇది ఒక వైఖరి మాపని. దీన్ని రూపొందించిన వారు జేఎల్ మొరినో. వ్యక్తి యొక్క ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడంలో కనబరిచే వైవిధ్యమే సర్దుబాటు అని నిర్వచించిన వారు ఎవరు? జేబీ చాప్లిన్. రక్షణ తంత్రాలు అనే భావనను ప్రతిపాదించిన వారు, మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినవారు. రక్షణ తంత్రాలు అనే భావన, అచేతన, ఉపచేతన అనే భావనలు కానీ, మనో విశ్లేషణ సిద్ధాంతం కానీ ఇవన్నీ కూడా సిగ్మండ్ ఫ్రాయిడే. మరి ఈయన రచించినటువంటి గ్రంథం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథ రచయిత ఎవరంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నెక్స్ట్ పార్ట్ 2 అందిస్తాను.